అసలు ముక్కలు ముక్కలుగా మొత్తం ఎంత బాగా చేశానో. ఇంకా తినేయడం లేట్. అవును. ఎగ్ ఫ్రైడ్ రైస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు చెప్పి చూడండి. అదే కొంచెం ఎన్ని మార్కులు వేస్తారు? 100 10. అసలు కంచంలో ఎగ్గులు తప్ప చికెన్ ఎగ్గు తింటారా? తినాలి. మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు చికెన్ ఎత్తుకోవాలమ్మా. పీసెస్ చిన్న చిన్నవి వేస్తాను నేను. కావాలని కొంచెం మీడియం సైజ్ కొట్టించాను సిరి ఎగ్ అది. బట్టల బిజినెస్ స్టార్ట్ చేసామండి. వీడియో కింద మీకు వెబ్సైట్ లింక్ ఇస్తున్నాను, ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తున్నాను, అలాగే నా ఇన్స్టాగ్రామ్ బయోలో కూడా మీకు లింక్ ఇచ్చున్నాను. మీరు స్టైల్స్ అవి ఇన్స్టాగ్రామ్ పేరు కూడా అదే, వెబ్సైట్ లింక్ పేరు కూడా అదే. ఓకేనా? మీరు బట్టలు బుక్ చేసుకోవాలంటే శారీస్ కానీ బ్లౌజెస్ కానీ మా ఇన్స్టాగ్రామ్ బయోలో లింక్ ఉంటుంది. క్లిక్ చేస్తే శారీస్ అన్ని వస్తాయి, మోడల్స్. చూడండి ఎంత బాగుందో. ఫ్రైడ్ రైస్ తింటే ఇలా తినాలి, ఎందుకంటే పెద్ద పెద్ద పీసెస్ చూసారా ఫ్రెండ్స్? ఆహా ఓహో అన్నట్టు తినాలి. విడిగా బయట బండి మీద ఎత్తుక్కోవాలి పీస్ అక్కడ ఉందని. అది మనం చేసామంటేగా తిరుగుండదు. ఓకేనా? బాస్మతి రైస్ 2 గ్లాసులు. ఓల్డ్ బియ్యం అయితే మనకి ఫ్రైడ్ రైస్కి చాలా బాగుంటుందండి. ఇవి ½ కేజీ ఓల్డ్ బియ్యం అయితే బాగుంటాయి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు సాయంత్రం వీడియో చేస్తున్నా. ఇప్పుడు 5:30 అయింది. చికెను బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి, ½ కేజీ. పిల్లలు మమ్మీ చికెన్ ఫ్రైడ్ రైస్ చేయి మమ్మీ అన్నారు. అందుకని చెప్పేసి అప్పటికప్పుడు చికెన్ తెప్పించేసి ఇలా చక్కగా ఫ్రైడ్ రైస్ అనేది చేస్తున్నా. గుడ్లుకి మన ఇంట్లో గుడ్లు ఉంటే ఎక్కువ వాడేస్తుంటానండి నేను. పిల్లలకు గుడ్లు ఇవన్నీ ఎక్కువ తినిపిస్తా. గుడ్లు 1 డజన్ తీసుకున్నా. అవసరానికి మనకి ఎంత కావాలో అంత వాడుకోవచ్చు. క్యాబేజీ, క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లిపాయ పేస్ట్ అన్నీ. ఇంకా ఇదిగోండి, ఇది కార్న్ఫ్లోరు, కొంచెం కార్న్ఫ్లోరు, 1 స్పూన్ కార్న్ఫ్లోరు, 1 స్పూన్ మైదా పిండి. ఇదేమో 4 స్పూన్లు రాగి పిండి. రాగి పిండిలో ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని దోశ వేసుకొని తిందామని. మీరు ఫ్రైడ్ రైస్ తినరా అంటే నేను అన్నం తిన్నాను, ఒట్టు పెట్టుకున్నా. ఒట్టు పెట్టుకున్న తర్వాత పిల్లలు నాకు ఫ్రైడ్ రైస్ చేయండి అన్నారు. ఇక నేనేం చేయను, ఒట్టే కదా, అందుకని చెప్పేసి ఈరోజు తినట్లేదు. ఈ మసాలా, ఈ రాగి దోశ వెజిటేబుల్స్ వేస్తే చాలా ప్రోటీన్, శక్తి, మంచి బలం, మంచిది. అందుకనే అది తింటున్నాను. ఓకేనా? ఈరోజు ఫ్రైడ్ రైస్ అయితే చేసుకున్నాం. ముందుగా మనం ఏం చేద్దామంటే, శతాక్షి కొంచెం వాటర్ బాటిల్తో నీళ్ళు ఇచ్చే. కొంచెం సాల్ట్ వేస్తున్నాను, కొంచెం కారం వేస్తున్నాను, కొంచెం ధనియాల పొడి కూడా వేస్తున్నాను. ఇదిగోండి, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. ఇదిగోండి, కొత్తిమీర కొంచెం ఉన్నప్పుడు నేను అప్పుడప్పుడు తింటూ ఉండేదాన్ని. ఇదిగోండి, కొంచెం క్యారెట్, ఉల్లిపాయ, కొంచెం క్యాప్సికమ్. మీరు సన్నగా ముక్కలైనా కట్ చేసుకొని, నేనైతే ఇలా వేస్తున్నా, కొంచెం తుంచుతున్నాను. మనం అంతా చేతులతోనే తుంచేస్తాంలేండి. ఇలా ఇలా తుంచేసుకొని, కొంచెం క్యాబేజీ ఇది కూడా చేతుల్లో చిరుపుకొని, కొంచెం పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం పుదీనా, సాల్ట్ అన్నీ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇందులో కొంచెం అంటే కొంచెం వాటర్ అండి, దోశ పిండికి లాగా. ఓకేనా? కొంచెం వేయాలి. మరీ పలచగా ఉన్న రాగి దోశలు రావటం ఇబ్బంది అవుతుంది. ఇది ఇప్పుడు ఎందుకు కలుపుతున్నానంటే, ఫైనల్లో పిల్లలకి ఫ్రైడ్ రైస్ చేసేసిన తర్వాత ఇది చిక్కగా వేసేసుకోవచ్చు.
అర్థమైందా? ఇదిగోండి ఇంత చిక్కగా. ఇది మనకి ఈ టైంలో ఇలా కలిపేసాం కదా, చాలా హెల్తీ దోశ అండి ఇది. సరేనా, పక్కన పెడుతున్నాను. ఇప్పుడు నేను మీకు కార్న్ఫ్లోర్ వేసేసుకొని చికెన్ కలిపి పక్కన పెట్టేసుకుంటే, కార్న్ఫ్లోరు చూడండి, కొంచెం ధనియాలు, కొంచెం చెక్క లవంగాలు, కొంచెం కారం, కొంచెం మిరియాల పౌడరు, సాల్ట్ 1/2 kgకి సరిపడా కొంచెం 1 పావు టీ స్పూన్ దాకా వేసిన తర్వాత మనం ఈ చికెన్ ఏదైతే ఉందో ఇందులో వాటర్ రాకోకుండా డ్రైగా ఇందులో వేసేసుకోవాలి. చికెన్ ఫ్రైడ్ రైస్కి ఇంట్లో ఎప్పుడన్నా చికెన్ మిగిలిపోయింది అనుకోండి, KFC దాంతో కూడా చేసుకోవచ్చు. ఎక్కువ తెచ్చుకున్నప్పుడు కొంచెం మిగిలిపోతే అలా చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఓకేనా. దీన్ని ఒక 5 నిమిషాలు ఇలా పిసుకుతూనే ఉండాలి. ఎందుకంటే ఉప్పు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఇలా వేసిన మిరియాల పౌడర్, ధనియాల పౌడరు ఇవన్నీ కూడా దీనికి పట్టాల. దీంట్లో మనం కలర్ అనేది వేసుకోకూడదు. కొంతమంది రెడ్ చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటారు బండ్ల మీద, కొంతమంది అయితే వైట్గానే ఉంటుంది. రెస్టారెంట్ టైప్లో అయితే వైటే ఉంటుంది. సో ఇప్పుడు నేను వైట్గా ఉండే చికెన్ తోటి చేస్తున్నాను అనమాట. ఓకేనా. ఇందులో వాటర్ ఇలా లేకుండా డ్రైగా మీరు వడబుట్టలో వేసేసుకోండి. చికెన్ ఒక 3-4 సార్లు ఉప్పు నీళ్ళు వేసి కడిగి ఇలా డ్రైగా ఉండేటట్టు చూసుకోండి. మ్యాక్సిమం మీరు ఒక గంట టైం ఉందనుకోండి, ఇలా కలిపి, నేను వీడియో కోసం మీకు చూపించడం కోసం ఇలా కలపలేదు. విడిగా అయితే మీరు కలిపి ఇలా ఒక పక్కన మూత పెట్టేసి పక్కన ఉంచేసుకోవచ్చు. ఓకేనా. ఆయిల్ ఎందుకు వేస్ట్ చేయడం అని కొంచెం వేసా, ఎందుకంటే మళ్ళీ ఆయిల్ వేస్ట్ అయిపోతుంది కదా. అందుకని వీటిల్లోకి అంతగా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. వీటికి సరిపడా ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలితే మనకు ఫ్రైడ్ రైస్ లేవు పడిగా 1/2 kg 1/2 kg వేసుకొని మళ్ళీ అది వేరే దాంట్లో వేసుకోవడం ఎందుకు అని చెప్పేసి ఇలా చేసాం. ఇది మీడియం మంట మీదే ఫ్రై చేసుకోవాలమ్మా. ఎక్కువ పెద్ద మంట పెడితే ఒక్కసారిగా నల్లగా అయిపోతే లోపల పచ్చిగా ఉంటుంది. అదేనా చిన్న మంట మీదే చేసాను, చూసావా. డ్రైగా ఎంత బాగున్నాయి చూడు. వేయంగానే కలబెట్టకూడదు. ఇది ముఖ్యంగా రౌండ్ కలిసెట్టిందో లేదా. ఫ్రైడ్ రైస్ వాటిలోకి ఎక్కువ సాల్ట్ చేసుకోకూడదమ్మా. రైస్ వేస్తాం, మళ్ళీ ఇందులో వెజిటేబుల్స్ చికెన్ వేసేటప్పుడు కూడా వాటికి సరిపడా వేసుకోవాలి. కాబట్టి రైస్ పెట్టుకోలేదు, అది ముందు పెట్టేస్తే అన్నం టైట్ అయిపోయింది. వడగట్టుకొని పక్కన పెట్టుకుంటే ఒక పక్క మనం వెజిటేబుల్స్ ఫ్రై చేసుకుంటాం కదా, ఆ వెజిటేబుల్స్ ఫ్రైడ్ రైస్ చేసుకునేటప్పుడు 2 పొంగులకి మనకు సరిపోతుంది. అందులో తీసింది లేసేయడమే. అంతకీ చికెన్ కొంచెం కూడా అవ్వలేదు, చూసావా సిరి, ఎంతో పిలకల్లా తయారైంది.
భలే ఉంటాయి పప్పటి. ఎక్కువ కారాలు గీరాలు ఏముండవు, పిల్లలకు కూడా బాగా అనిపించింది. పకోడా లాగమ్మా. అవును, ఊరికే తినొచ్చు. బా భలే ఉన్నాయి కమ్మగా, నోరుకి కూడా ఎగిటి కొట్టదేసి. గుడ్లమా ఫ్రైడ్ రైస్లోకి ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది. అవును, ఆ ఫ్లేవర్ వల్లే అసలు చూడటానికి కూడా బాగుంటుందమ్మా. నేను అసలు కాంప్రమైజ్ అవ్వను చికెన్ దగ్గర గుడ్ల దగ్గర. అర్థమైందా? బాగా చేసి పెడదామన్నమా. నార్మల్గా అయితే ఒక 4-5 అయితే అయిపోయింది. కానీ చేస్తే కానీ బాగా తిన్నట్టు ఉంటుంది. ఒక్కసారి చేసి మమ్మీ ఫుల్గా అయిపోయింది. మమ్మీ చేసింది మేము తిన్నాము. మా తెలుగు అయితే మరీ ఇష్టం, ఫ్రైడ్ రైస్ ఇష్టం. బండి సైడ్ ఫ్రైడ్ రైస్ ఎక్కువ ఇష్టం అండి. అవును, విజయవాడలోది బాగుంటుంది. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. చూడండి, ఎక్కువ అవసరం లేదు ఫ్రెండ్స్. ఎక్కువ వేసినా మళ్ళీ ఉప్పుగా ఉంటుంది. అన్నీ ఉప్పుగా ఉండదు. ఇప్పుడు ఈ 12 కోడిగుడ్లు సరిపడా 2 అంటే 2 చిట్కిళ్ళు వేసాను నేను. ఇది సరిపోద్ది. మళ్ళీ వెజిటేబుల్లో వేస్తాం, దానికి సరిపడా దాంట్లో వేసుకోవాలి. అట్లా అనమాట. ఓకేనా? ఇప్పుడు అయిపోయినాయి. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని తీసేసుకోవాలి. కరెక్ట్ ఈ టైంలో పెడితేమా 6:30-7 తినేస్తే ఫుడ్ కూడా డైజెషన్ అయిపోద్ది. ఇదిగోండి ఫ్రెండ్స్, 2 గ్లాసులు బియ్యానికి నేను ఒక 3 గ్లాసుల వరకు నీళ్లు పోసుకున్నాను. కొంచెం సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసేసి దీన్ని అసలు కచ్చా పచ్చగా వండుకోవాలి. ఓకే, ఇదిగోండి పక్కన కడాయి పెట్టుకున్నాం. కడాయి పెట్టుకొని మనం ఈ చికెన్ ఫ్రై చేసుకున్నాం కదా, కొంచెం ఆయిల్ వేసేసుకొని ఎగ్ సైడ్ ఏమైతే ఉన్నాయో అవి దీనిలో వేసేసుకోవాలి. ఇది నేను కావాలనే పెట్టుకున్నానమ్మా. రాగి దోశ మీద కూడా వేసుకున్నాను. అదేనా? ఇది మనకి ఉప్పు ఒకటే వేసాం, మనం అన్నంలో కూడా ఉప్పు ఒకటే వేసాం. అది ఇది కూడా కచ్చా పచ్చగా మెతుకులుగా ఉన్నప్పుడే వడగట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి. అన్నం మెత్తగా ఉడికిందంటే ఫ్రైడ్ రైస్ అసలు బాగా రాదు. అందులో ఇది బాస్మతి రైస్ కదా, దీన్ని ఇంకా మంచిగా ప్రజెంటేషన్ ఇవ్వాలి, బాగా చూపించాలి అంటే ఖచ్చితంగా పొయ్యి దగ్గర పొంగు 1-2 పొంగులు వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వడబుట్టలో వడగట్టుకోవాలి. అది వావ్. కుమ్ముడే కుమ్ముడు, అమ్మ అమ్మడు నెక్స్ట్ కుమ్ముడు. పిల్లలకి ఎంత ఇష్టం తెలుసండి. ఇలాంటి ఫ్రైడ్ రైస్ ఇంట్లో చేసి పెడితే పిల్లలకి బయట ఫుడ్ కావాలని అడగదు. ఎందుకంటే ఎగ్ కరెక్ట్గా ఉండాలా, చికెన్ కూడా కరెక్ట్గా ఉండాలి. అర్థమైందమ్మా? చేసుకున్నాం కదండి, ఇవన్నీ ఇలా మనం తీసేసుకోవాలి. షేడ్ పోకూడదమ్మా. షేడ్ పోతే చికెన్ ఫ్రైడ్ రైస్
ఎగ్గు నల్లగా కనిపిస్తే అసలు బాగోదు. ఓకేనా? ఇప్పుడు ఇంతవరకు అయిపోయింది కదా, దీని సెక్షన్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి, అన్నం ఒక్కసారి చూసుకోవాలి, కలబెట్టేసుకుంటే పచ్చిగా లేకపోకుండా ఉంటుంది. ఇదే గరిటె యూజ్ చేసాను, అందుకని ఇవన్నీ మెతుకులుగా ఉన్నాయి. ఇదిగోండి. ఇప్పుడు నేను ఇందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చి వాసన పోయిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ మనకి చిన్న మంట మీద, పెద్ద మంట ఉండద్దు. చూడండి, ఉల్లిపాయ, క్యాబేజీ, క్యాప్సికమ్, క్యారెట్, పచ్చిమిరపకాయ, పుదీనా, మొత్తం వేసుకొని, బఠానీలు ఉంటే కొంతమంది బఠానీలు వేసుకుంటారు. రెస్టారెంట్ టైప్లో కాబట్టి దీంట్లో బఠానీ అంత అవసరం పడదు. ఎంత శక్తిగా ఉండాలనుకుంటే బఠానీలు కూడా వేసుకోవచ్చు, పచ్చి బఠానీ. ఓకేనా? సో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం పక్కన పెట్టుకున్నా తర్వాత వేసుకోవడానికి. చూడమా, ఇదిగో అన్నం చూపిస్తున్నా చూడు. ఇంతే, ఇంత పచ్చిగా ఉండాల, మెతుకుల్లాగా. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వాటర్ అంతా సింక్లో వడగట్టేసి తీసుకురామా. ఓకేనా? అంతే. ఇవి ఒకసారి మనం తిప్పుకోవాలి. చూసారు కదా? ఇప్పుడు చూడండి, దీంట్లో ధనియాల పౌడరు, ఇదిగోండి, కొంచెం అంటే కొంచెం కారం అండి, మీకు ఒక 1/4 టీ స్పూన్ దాకా వేసుకుంటే సరిపోతుంది. మిరియాల పౌడరు ఒక 1/4 టీ స్పూను, చెక్క లవంగాల పౌడరు ఒక 1/4 టీ స్పూను, ఇదిగోండి సాల్ట్ దీనికి సరిపడా ఒక 1/4 టీ స్పూన్ దాకా వేసుకున్నా. అన్నానికి సరిపడా అన్నంలో వేసుకున్నా, ఈ వెజిటేబుల్స్ సరిపడా ఈ వెజిటేబుల్లో వేసుకున్నా, చికెన్కి సరిపడా చికెన్లో వేసుకున్నా, అలాగే ఎగ్కి సరిపడా ఎగ్లో వేసుకున్నా. ఇలా దేనికి సరిపడా దానికి వేసుకుంటే మనకి ఒక ఐడియా ఉంటుంది, అన్ని సమానంగా అవుతుంది, ఉప్పు కసి లేకుండా ఉంటుంది. ఇది మీకు వివరంగా చూపించాను కదా. అన్ని కలిపి వేసుకొని కూడా కొంతమంది చేసుకుంటారు, కానీ ఎగ్గులో సప్పదనం ఉంటుంది. ఎగ్గు తింటున్నప్పుడు సప్పగా అనిపిస్తుంది, చికెన్లో కూడా సప్పదనంగా ఉంటుంది. అలా ఉండకుండా ఇలా చేసుకుంటే మంచిది, టేస్టీగా ఉంటుంది. అసలు నేర్చుకునే విధానం కూడా అది. ఓకేనా? అవన్నీ రెస్టారెంట్లో వాళ్ళు వేసుకుంటారమ్మా. ఇప్పుడు మనం హెల్దీగా తినాలనుకున్నప్పుడు అవన్నీ వేసుకోవాల్సిన అవసరం లేదు. అర్థమైందా? అవి వేస్తేనే టేస్ట్ వస్తుంది అనేది ఏం లేదు, అవి వేసుకోకపోయినా సరే టేస్ట్ వస్తుంది. ఓకేనా? ఇది 2 మినిట్స్ సిమ్లో మగ్గనివ్వాల. మగ్గితే ఈ షేడ్ అనేది పోదు. అర్థమవుతుందా? అది చూడండి, అన్నం మెతుకులుగానే ఉంది కదా, వేసేసుకున్నాం. వేసుకున్నాము. అన్నం డబ్రాలో కూడా కొంచెం అంటుంది. డ్రైగా వడగట్టుకోవాలా. ఇప్పుడు మనం దీంట్లో మొత్తం వేసిన తర్వాత లైట్గా సాల్ట్ వేయాలి, ఇప్పుడు వేయకూడదు. అన్నం డ్రైగానే ఉండాలండి. అన్నం అసలు మెత్తపడితే ఫ్రైడ్ రైస్ అసలు బాగోదు. ఓకేనా? మనం ఇప్పుడు అన్నీ కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇది చూపించామా, కలిపి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ నా కోసం పెట్టుకున్నా సిరి.
ఎగ్గు వేస్తానమ్మా. ఇటు చూడండి, ఎగ్గు ఇలాగే వేసేసేయాలి. వేసిన తర్వాత మీకు ఇలా అడుగు నుంచి కలబెట్టేసుకొని ఒక్కసారి దీంట్లో మనం లైట్గా సాల్ట్ వేయాలండి. లైట్గా వేసామా లేదా, ఎందుకంటే దేనికి సరిపడా దాంట్లో వేసాం ధనియాల పౌడరు లైట్గా. ఫ్యాన్ ఆన్ చేసావా? ఇది చూడు సిరి, ఇందాక మనం కలిపెట్టుకున్నాం కదా రాగి దోశకి, రాగి వెజిటేబుల్ దోశ ఇది. మనం దీని మీద ఇలా మూత పెట్టేసుకోవాలి. శతాక్షి, లోపల పెద్ద ప్లేట్ మీద మూత ఉంది చూడు, తీసురా. సేమ్ ఇందాక ప్లేస్లోనే. ప్లేట్లు తీసుకురా దక్షి. చూసావు సిరి, చేయి కడుక్కోదాము నువ్వు. పర్వాలేదమ్మా. ఆహా,
తృప్తిగా అనిపించింది నాకు అసలు. నోటికి భలే అంగా అసలు సిరి. వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నావు కదా, ఎగ్ అవన్నీ వేసుకున్నావు. ఎంత బాగుందో. బట్టల బిజినెస్ స్టార్ట్ చేసామండి. వీడియో కింద మీకు వెబ్సైట్ లింక్ ఇస్తున్నాను, ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తున్నాను, అలాగే నా ఇన్స్టాగ్రామ్ బయోలో కూడా మీకు లింక్ ఇచ్చున్నాను. మీరు స్టైల్స్ అవి ఇన్స్టాగ్రామ్ పేరు కూడా అదే, వెబ్సైట్ లింక్ పేరు కూడా అదే. ఓకేనా? మీరు బట్టలు బుక్ చేసుకోవాలంటే శారీస్ కానీ బ్లౌజెస్ కానీ మా ఇన్స్టాగ్రామ్ బయోలో లింక్ ఉంటుంది, క్లిక్ చేస్తే శారీస్ అన్నీ వస్తాయి మోడల్స్. చూడండి ఎంత బాగుందో. ఫ్రైడ్ రైస్ తింటే ఇలా తినాలి, ఎందుకంటే పెద్ద పెద్దవి పీసెస్ చూసారా ఫ్రెండ్స్? ఆహా ఓహో అన్నట్టు తినాలి. విడిగా బయట బండి మీద ఎత్తుక్కోవాలి పీస్ అక్కడ ఉందని. అది మనం చేసామంటేగా తిరుగుండదు. ఓకేనా? సుదాక్షి దా. వావ్ మమ్మీ, వాసన భలే వస్తుంది మమ్మీ. అవునా? చూసారా ఫ్రెండ్స్? ఇదనమాట. రండి తిందాం. దా సదాక్షి. అసలు ముక్కలు ముక్కలుగా మొత్తం ఎంత బాగా చేశానో. ఇంకా తినేయడం లేట్. అవును. ఏంటి బా సూపర్ ఉన్నా. చికెన్, ఎగ్, ఫ్రైడ్ రైస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు చెప్పి చూడండి. అద్దరిపోయింది నిజంగా. సూపర్. ఎన్ని మార్కులు వేస్తారు? 100 10కి 10. అసలు కంచంలో ఎగ్గులు తప్ప చికెన్ ఎగ్గు తింటారా? తినాలి. మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు చికెన్ ఎత్తుక్కోవాలమ్మా. పీసెస్ చిన్న చిన్నవి వేస్తాను నేను. కావాలని కొంచెం మీడియం సైజ్ కొట్టించాను సిరి. ఎగ్ అది కొంచెం మిగిలిన పక్కన పెట్టుకొని తర్వాత అయినా తినొచ్చామా, కానీ తిన్నది మాత్రం గుర్తుండిపోవాలి. అది బాగుందా బంగారాలు? నాకు పెద్ద కోరికలు ఏమి ఉండవండి. నా పిల్లలు ఇలా కళ్ళ ముందు తింటా సంతోషంగా ఉండడమే నాకు కావాలి. నేను చేసి ఇప్పుడు నేను పెద్దగా హెవీగా తినేది లేదు, పెట్టేది లేదు. ఇక వీళ్ళన్నా తిని సంతోషంగా ఉండాలి కదా. కూరగాయలు ఇవన్నీ బాగున్నాయి. వెజిటేబుల్స్ వేసా, క్యాప్సికమ్, క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్స్ అన్నీ. ఇంకా ఉంది చూడండి. ఇప్పుడిప్పుడే సాయంత్రం అవుతుంది ఫ్రెండ్స్. పిల్లలు చక్కగా గ్రౌండ్లో ఆడుతున్నారు. ఇంక ఈ టైంలో ఫుడ్ తినడం చాలా మంచిది. లైట్ వేసాం. నల్ల తారుల్లా కనబడుతున్నావా? ఎలా లేదమ్మా, అంత నలుపు ఎక్కడ ఉన్నారు నా పిల్లలు. కరెక్ట్ కాలేజీ నుంచి రాగానే ఇలా పెట్టేస్తే తినేస్తారు, పడుకుండిపోతారు. 7:30 కల్లా నిద్ర వచ్చేస్తుంది మాకైతే. పొద్దున్నే లెగుస్తాం కదా, ఇంక ఇంట్లో పనులు అవన్నీ చేసుకొని ఇంక ఈ టైం అయితే తినగానే 2 గంటల తర్వాత మాకు తెలియకుండానే కళ్ళు మూతలు పడిపోతూ ఉంటాయి. మా లైఫ్ స్టైల్ మార్చేసి ఎన్ని రోజులైందో. బాగుందా?
చాలా బాగుంది. చికెన్ బాగుందా సిరి? ఫ్రై అయిందా? బాగా ఫ్రై అయ్యి ముద్దలో పెద్ద పెద్ద ముక్కలు వస్తున్నాయి. క్యాప్సికమ్ అవన్నీ వేసాను కదా, తగులుతున్నాయా? ఎగ్ చికెన్ ఉన్నాయి మొత్తం ఫ్రైడ్ రైస్ నిండా. నిమ్మకాయ ఉండాల్సిందా సిరి? నిమ్మకాయలు లేవు, నిన్న అయిపోయింది. ఎత్తుక్కున్నా ఇందాకే మార్కెట్లో తీసుకురావాలి, అయిపోయినాయి. నిమ్మకాయ లేకపోతే ముద్ద దిగదు అన్నట్టు ఉంటుంది ఒకసారి. నువ్వు పెద్ద ముద్దలు తిన్నప్పుడే నాకు అర్థమైంది అవి బాగుందని. తినేసింది ఆల్మోస్ట్. తృప్తికి తిన్నావా? వర్షం పడేటట్టుంది, లైట్ లైట్ తుప్పలు పడుతున్నాయి. పడుతుంది, ఇందాక పడింది ఆగిపోయింది. వెదర్ అయితే మాకు ఇక్కడ చలికాలం అంటే నమ్మండి. వచ్చేసి ఇదిగోండి జాకెట్ వేసుకుని చూసారా? జాకెట్ లేకుండా ఇక్కడ ఉండలేదు. జాకెట్ తెల్లవారుజాము అయితే చుక్కలే అసలు చలి. బాయ్ చెప్పేసేయండి. బాయ్. టేస్టీగా ఉంది ఫుల్. చికెన్ ఎగ్ బాగా తగులుతూ ఉన్నాయి నోటికి. వాసన కూడా చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, మా బట్టల బిజినెస్ ఫుల్ లేదు. స్టైల్స్ అవి వెబ్సైట్ ని ఫాలో చేయండి. అలాగే వీడియో కింద ఇస్తున్నాను, మీకు బట్టలు నచ్చితే కొనుక్కోండి. నా ఓన్ బిజినెస్ అండి. కేటగిరీస్ ఉన్నాయి, సారీస్ ఉన్నాయి, జార్జెట్ సారీస్ ఉన్నాయి, పట్టు సారీస్ ఉన్నాయి, సిల్క్ సారీస్ ఉన్నాయి, ఇంకా మంచి మంచి పెడతాం. ఇంకా పేజ్ లో ఇంకా బ్లౌజెస్ ఉన్నాయి, ఇంకా మంచి మంచి అన్ని అప్డేట్ చేయడానికి న్యూ అప్డేట్స్ అన్ని వస్తానే ఉంటాయి. మీరు చూసుకొని పెట్టుబడికి కానీ ఎవరికైనా తక్కువ బడ్జెట్ లో పెట్టుకోవాలనుకున్నా కూడా హ్యాపీగా కొనుక్కొని పెట్టుకోవచ్చండి. పెళ్లిళ్ళప్పుడు ఏదైనా గృహ ప్రవేశాలు ఇలాంటి ఉన్నప్పుడు కొంచెం మీడియం రేట్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంటది. యూట్యూబ్ లో అయితే, ఇన్స్టాగ్రామ్ లో బయోలో ఉంటది. లేదు అనుకుంటే మా అమ్మకి మెసేజ్ చేసిన, ఇన్స్టాగ్రామ్ లో మా స్టైల్స్ అవి ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేసి మీరు ఆ సారీ ఏ ఫోటో ఉందైతే ఆ ఫోటో స్క్రీన్ షాట్ పంపించడం మీకు లింక్ అనేది మేము పంపిస్తాం. షిప్పింగ్ చార్జెస్ అనేవి మాకు బిల్లులోనే ఇంక్లూడ్ అయితే, GST కూడా ఇంక్లూజివ్. అది ఓకే ఫ్రెండ్స్, అది మ్యాటర్. వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోండి. రాకపోతే నా క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు. అది 100% గ్యారంటీ. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మా మెయిల్ ఐడి కూడా ఉంటది ఇన్స్టాగ్రామ్ లోనే, దానికి రీచ్ అవుట్ అవ్వచ్చు. లేదా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెడితే మేము రిప్లై ఇస్తాము. ఓకే ఫ్రెండ్స్, ఇది మా పేజీ, మా బట్టలు ఓన్ బిజినెస్, మాదే రెస్పాన్సిబిలిటీ. మీరు ఎటువంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మమ్మల్ని ఇప్పుడు వరకు అభిమానించి చాలా సపోర్ట్గా నిలబడ్డారు.
మీ అందరికీ నా పాదాభి వందనాలు. మీకు ఎప్పుడు నేను శిరస్సు వంచి దండాలు పెడతాను. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.